ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాము. మీరందరూ బాగున్నారా? దేవదేవుని కృపతో మీరందరూ బాగుంటారని విశ్వసిస్తున్నాను. మరి ఈ రోజున చిన్న వాక్యం చదువుకొని మన వాక్యం మొదలు పెట్టుకుందాము. చిన్న మాట చూసుకుందాము. ప్రభువారు మనకి శత్రువులతో సహితం మనకి మిత్రులుగా చేయగల తండ్రి అని నిరూపించేదానికి ఈరోజు మన వాక్యం చెప్పుకుందాము. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం బైబిల్ని. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన శత్రువులు మనల్ని ప్రేమించకపోవచ్చు, మనం ప్రేమించేవాళ్ళు మనకు శత్రువులు అవ్వచ్చు. కానీ ఒక రోజున వారు మనల్ని వెలివేయవచ్చు, మనల్ని పనికిరాని వారిగా ఎంచవచ్చు. కానీ ప్రభువారు వాళ్ళ దగ్గరే నిన్నెవరైతే అవమానించారో వారి యొద్దే నీకు ఉన్నత స్థానాన్ని చూపించగల దేవుడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని దావీదు మహారాజు రాసిన కీర్తనలో 23వ అధ్యాయం 5వ వచనంలో చూసుకున్నాం. ఈ శత్రువులు సహితం మిత్రులుగా చేయగల తండ్రి మరి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు 9వ న్యాయాధిపతిగా ఉన్న ఆయన యెఫ్తా గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. మనం ఆయన జీవితం గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ తీసుకుందాం ఒకసారి. 11వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో గిలాదువాడైన యెఫ్తా, తన తండ్రి కూడా గిలాదువాడే. మరి ఆయన గిలాదు యెఫ్తాను కనెను. మరి ఆ గిలాదు, ఆ తండ్రి పేరు గిలాదు, ఆ ఊరి పేరు కూడా గిలాదే. గిలాదు వాడైన యెఫ్తా అని ఉంది మనకి స్టార్టింగ్లో 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో. మరి ఆయన 9వ న్యాయాధిపతిగా ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయ నిర్ణేతగా చూస్తున్నాము. మరి ఈయన మంచి బలాఢ్యుడు, శక్తి గలవాడు, బలం కలవాడు, మంచి గుణములు కలిగిన వాడు. అయినా కూడా ఆయనకు ఒక మైనస్ పాయింట్ ఉంది. అదేమిటంటే అతను ఒక వేశ్యకుమారుడు. ఆ గిలాదు యెఫ్తాను కనెను. ఆ యెఫ్తా మరి వేశ్య కనినందువలన అతనికి అక్కడ విలువ లేకుండా పోయినది. తన తండ్రి మరణించాడు, తల్లి మరణించినది. మరి అన్నలు ఉన్నారు, తోటి సహోదరులు. మరి వారు ఆ తమ్ముడు గురించి ఆలోచించారు. మన ఆస్తులలో, మన విషయాలలో అతనికి భాగాలు పంచవలసి వస్తుందేమో, మరి మన వంశంలో కావచ్చు, ఆస్తిలో కావచ్చు, అలా భాగాలు ఇవ్వకుండా ఉండాలంటే అతన్ని మన ఊరి నుంచి తోలివేయాలని నిర్ణయించుకున్నారు. చెప్పారు, ఒక రోజున పిలిచారు, యెఫ్తాని, నీవు మా తండ్రికి పుట్టినవాడివి, మన తండ్రికి పుట్టినవాడివే, కానీ మా ఆస్తులలో కానీ మా విషయాల్లో కానీ నీకు ఏ విధంగా కూడా నీకు అధికారం లేదు అని, మా స్వాస్థ్యంలో నీకు పాలి భాగం లేదని అతన్ని వెళ్ళగొట్టారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. వీళ్ళు చూస్తున్నారు. చెప్పారు, మా ఊరి నుంచి వెళ్ళిపో, మా కంటికి కూడా కనపడకూడదు, ఎందుకంటే నీ తల్లి ఒక వేశ్య కనుక నువ్వు వేశ్య కుమారుడివి, మాకు తమ్ముడు అవ్వాలనుకుంటున్నావేమో, మా ఆస్తిలో చిల్లిగా కూడా నీకేమన్నారు. సరే, యెఫ్తా ఏం చేయాలి, అక్కడే వెళ్ళిపోయాడు. ఎంతో శ్రమలు పడ్డాడు. ఎక్కడ ఉన్నాడు, అతను టోబు దేశానికి పోయి చేరుకున్నాడు. అక్కడ తిరిగి ఆ టోబు దేశంలోకి పోయిన తర్వాత అక్కడ అంత అల్లరి జనం వెంటబడ్డారు అతన్ని. ఏ ఊరి నుంచి వచ్చావు, ఎక్కడ వాడవు, మా ఊరికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరివి, ఏంటి, నీ పుట్టుపూర్వత్వం ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు అని వాడంతా కూడా ఆ యెఫ్తాని బాధపరిచినట్టుగా చూస్తున్నాం. అయినా కూడా యెఫ్తా తన మంచి గుణంతో వారందరితో ఏకమై వారితో మంచిగా మాట్లాడుతూ దేవుని వాక్యాలు చెప్తూ దేవుని ప్రేమను వారికి చూపిస్తూ వారి మధ్యన మెలుగుతూ
వారికి సన్నిహితుడైపోయి చక్కగా వాళ్ళందరికి కూడా కలిసిమెలిసి అండదండలుగా ఉంటూ ప్రతి విషయంలో కూడా యెఫ్తా ఉంటేనే మనకు బాగుంటుంది అనేటట్లుగా అతను చేసుకున్నాడు. ప్రియులారా చూడండి, మరి అతని అన్నదమ్ములు నెట్టేశారు, వెళ్ళిపోమని చెప్పారు, ఈ దేశంలో వద్దని చెప్పారు, మా దేశంలో అసలు ఉండవద్దని చెప్పారు, టోబు దేశానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం మనం. చూడండి ప్రియులారా, ఎక్కడికి వెళ్తాడు? అతనికి ఎవరు లేరు. తల్లి చేసిన తప్పుకి మరి ఆ బిడ్డ బాధ్యుడు కాదు కదా, అయినా కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్న చోట మంచిగా ఏర్పరచుకున్నాడు, చక్కగా స్థిర నివాసం అయ్యాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు, అక్కడ ఒక కుమార్తె కూడా పుట్టింది ఆయనకి. ఆయన చక్కగా తన జీవితాన్ని గడుపుతున్న రోజుల్లో చక్కగా నడిచిపోతూ ఉంది. కానీ ఇక్కడ మాత్రం గిలాదులో మరి వారి అన్నలు ఉన్నారు కదా, మరి వారికి ఇశ్రాయేల్ ప్రజల్లో కలిసి ఉన్న వారికి అమ్మోనీయులతో యుద్ధం స్టార్ట్ అయినది. అమ్మోనీయులతో ఇశ్రాయేలుతో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఇశ్రాయేలులో ఈ గిలాదు వారు ఉన్నారు కదా, మరి యెఫ్తా అన్నలు, వీరు యుద్ధం జరుపుకుంటున్నప్పుడు మరి అమ్మోనీయుల దెబ్బకి మరి ఇశ్రాయేల్ వాళ్ళు ఈ గిలాదు వాళ్ళంతా ఓడిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరుగా ఓడిపోతూ ఉన్నారు. ఎక్కువ మంది లేరు, అయిపోతుంది వాళ్ళ స్థానం. మరి ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో మనమంతా ఓడిపోతున్నామే, ఇంక మనం ఏం చేయాలా? మనలో బలాఢ్యుడైన వాడు ఎవరూ లేరు, మరి నీ వెళ్ళంటే ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు, భయపడ్డారు. మరి అంతా కూడా అమ్మోనీయులది పై చేయి అయిపోయింది, వీళ్ళు ఇశ్రాయేల్ అంతా ఓడిపోతూ ఉన్నారు. అప్పుడు గిలాదు పెద్దలందరూ పిలుచుకున్నారు, అందరితో మాట్లాడుకున్నారు. మనల్ని గెలిపించగలవాడు మాత్రం ఒక్కడు యెఫ్తా. ఆ యెఫ్తా బలాఢ్యుడు, అతడు వస్తేనే మనం గెలుస్తాం, కానీ అతడు రాకపోతే మనం గెలవలేమని నిర్ణయించుకున్నారు. రౌండ్ టేబుల్ సమావేశం అయ్యారు, అందరూ మాట్లాడుకున్నారు. ఆ గిలాదు వాళ్ళ పెద్దలతో అందరితో కలిసి మాట్లాడుకొని ఇక వెళ్ళి మనం యెఫ్తా ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని తీసుకురావాల్సిందే ఏదైనా కానీ అని వెళ్ళారు. వెళ్తూ ఉంటే తన అన్నలు వచ్చేది చూశాడు గిలాదు. యెఫ్తా, అయ్యో అన్నలు నా దగ్గరికి వస్తున్నారు, నాతో ఏం పని వాళ్ళకి, నన్ను ఇక్కడ కూడా ఉండనివ్వరా? ఏదో ఆలోచించుకున్నాడో మొత్తానికి ఆయన వచ్చేస్తూ ఉంటే చూశాడు, మరి ఎదుర్కొన్నాడు అన్నల్ని. మరి ఎందుకన్నయ్య మీరు ఇలాగంటే, తమ్ముడు ఇది సంగతి, మేము యుద్ధంలో ఓడిపోతున్నాం అమ్మోనీయులతో, గిలాదు అంతా కూడా అల్లుకొల్లలం అయిపోతుంది, ఇశ్రాయేలుమంతా ఓడిపోతున్నాము, కనుక నీవు గనక వస్తే మనం అమ్మోనీయులతో గెలవగలము, లేకపోతే మనం గెలవలేము, మనల్ని గెలిపించేవాడు ఎవడూ లేడు, మాలో ఎవడు అంత బలాఢ్యుడు లేవు. అవునా? ఇప్పుడు నేను గుర్తొచ్చానా? ఇప్పుడు తండ్రివైన అబ్రహామా అని ధనవంతుడు చనిపోయిన తర్వాత, పాతాళంలో పడ్డ తర్వాత, దరిద్రుడైన లాజర్ని తన ఇంటి వాకిట పడి ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉంటే కిందనే కదా వెళ్తుంటాడు, ఆ మెట్ల కింద కూర్చున్న లాజర్ని చూడటానికి ఆయనకు మనసు రాలేదు. ఇలా కిందకు చూడటం సులభమా, పైకి చూడటం సులభమా? చూడండి ఒకసారి ప్రియులారా, ఆ కింద వాకిటింట పడి ఉన్న అతన్ని చూడలేక, అతనితో పలకరించలేక ఎప్పుడు కూడా అతను పట్టించుకోలేదు. ఇప్పుడు చనిపోయి పాతాళంలో పడ్డ తర్వాత మరి లాజరు తండ్రి అయిన అబ్రహాం రొమ్మును కూర్చొని ఉంటే అతన్ని చూసి అడుగుతున్నాడు, అయ్యా ఆ లాజర్ని కొంచెం పంపించండి, నాకు దాహమునికిమ్మని. తండ్రివైనా అబ్రహామా దాహం తీర్చ లాజరునంపు. తండ్రివైన అబ్రహాం అని అప్పుడు కనుక్కున్నాడా? అడుక్కుంటున్నాడా నీళ్లు? దాహం అడుక్కుంటున్నాడా? భూలోకంలో ఉన్నప్పుడు, బ్రతికున్నప్పుడు ఎంతో సుఖభోగాలు అనుభవించిన ఆ ధనవంతుడు ఇప్పుడు నీళ్ల కోసం ఆ దరిద్రుడైన లాజర్ని అడుక్కుంటున్నాడా? ఆ విధంగానే ఇక్కడ యెఫ్తాను బట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నారు. అయ్యా నీ వస్తేనే మేము గెలిచేదని నిర్ణయించుకున్నారు, మాట్లాడుకున్నారు. అవునా, నాతో పనే మీకు అని యెఫ్తా కూడా అడిగాడు. నేను రానని చెప్పాడు. ఇప్పుడు మీకు అవసరమైతే నేను రావాలనా? నన్ను అయితే అప్పుడు తోలివేస్తారే, మీరు మీ దేశం నుంచి నెట్టి వేస్తారే. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, తిన్నాను, పస్తులున్నాను, లేకపోతే ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని చోట్ల తిరిగాను, మీరు ఎప్పుడైనా చూస్తారా నా గురించి అన్నప్పుడు, అయ్యా అవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఇప్పుడు నీ వస్తే మా అందరికీ, నీ వచ్చి గెలిస్తే మా అందరిపైన నిన్ను అధికారిగా ఉంచుతాం, నిన్నెప్పుడు చిన్న చూపు చూడం. చూసారా ప్రియులారా, సామెత ఉంది, మనం మాట్లాడుకునే సామెత, అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటారు,
అవసరం లేకపోతే జుట్టు పట్టుకుంటారని సామెత ఉంది. ఆ విధంగా యెఫ్తాను గురించి వారి అన్నలు, మరి గిలాదు పెద్దలు అందరూ కూడా నీవే యజమానుడు అవుతావు, మా ఇంటికి, మా మా సైన్యానికి, ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా నీవే అధిపతి అవుతావు. నిజమా అనుకున్నారు. మరి తన శక్తిని బలాన్ని నమ్ముకోలేదు యెఫ్తా. యెహోవాకు ప్రార్థన చేశాడు. మొక్కళ్ళ మీద కూర్చొని, ప్రభువా నన్ను ఇలా పొమ్మంటున్నారు కదా, నేను వెళ్ళేదా? మరి వెళ్తే ఒకవేళ నన్ను గెలిపించు, నీవు నన్ను గెలిపించు. నేను కాదయ్యా, యుద్ధం యెహోవాదే, మీరు గెలిపిస్తే నేను గెలుస్తాను. కనుక నేను గెలిచి వచ్చేటప్పుడు, అమ్మోనీయులతో యుద్ధం చేసి వచ్చేటప్పుడు నా ఇంటి వాకిట ఏది ఎదురొస్తుందో అది నీకు దహన బలిగా అర్పిస్తాను, ప్రతిష్ఠిత చేస్తాను అని చెప్పినట్లుగా 2 విధాలుగా మనం చూసుకొని ఉన్నాం. అలా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకోకుండా తన శక్తిని బలాన్ని నమ్ముకొని, మా వాళ్ళు నన్ను పిలిచారులే, నన్ను గొప్పగా చెప్పారులే, నేనేదో బలాఢ్యుడిని, నాకు శక్తి ఉన్నది, బలం ఉన్నది, నా శక్తి నాకు సరిపోతుంది అనుకోలేదు. తను యెహోవాకు మొరపెట్టుకున్నాడు. యెహోవాకు మొరపెట్టుకొని యెహోవా సెలవు తీసుకొని ఆయన యుద్ధానికి వెళ్ళి 25 పట్టణాలను జయించేశాడు. 1 కాదు 2 కాదు 20 పట్టణాలను జయించేసి వచ్చినప్పుడు అసలు ఆ ఊరంతా, అక్కడంతా గోలగోలగా, సందడిగా యెఫ్తాకు జై అని అందరు గోలగోలగా చేసుకుంటూ వస్తున్నారు. మరి యెఫ్తాకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది, ఆడపిల్ల కానీ, ఇక అంతకన్నా ఆడపిల్లలు కానీ మగ పిల్లవాడు కానీ ఎవరూ లేరు ఆయనకి. ఆ పాప ఒక్కతే ఉంది. ఆ బిడ్డ ఎదురొచ్చింది తండ్రికి. ఆ తంబుర వాయించుకుంటూ మా నాన్న గెలిచాడు, జయం జయం అనుకుంటూ చప్పట్లు కొడుతూ, తంబుర కొడుతూ, హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఎదురొచ్చింది వాకిటి దగ్గరికి. తండ్రి చూశాడు, అమ్మో నాకు ఎదురొస్తున్నది, ఏదైనా జీవాలు వస్తాయనుకున్నాను, ఇంకేదైనా వస్తాయనుకున్నాను, నా ఒక్కగానొక్క కుమార్తె వచ్చిందా, ఇప్పుడు నేను ఎలా ప్రతిష్ఠ చేయాలి ప్రభువా, నా పరిస్థితి ఏంది అని ఏడ్చుకుంటూ బట్టలు చించేసుకుంటున్నాడంట. ఆ కుమార్తెను ఏం చేయాలో తెలియక బట్టలు చించుకుంటూ ఉంటే ఆ కుమార్తె అడిగిందంట, నాన్న నీవు గెలిచావు కదా, 20 పట్టణాలని సమూల నాశనం చేసావు కదా, మరి ఎందుకు నాన్న భయపడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా నేను ఇలా దేవునికి మొక్కుకున్నాను, నా మొక్కుబడి తీర్చాలి కదా, నా ఇంటి ఒకటి ఏది ఎదురొస్తుందో నేను దాన్ని దేవునికి ప్రతిష్ఠిత చేస్తానని మొక్కుకున్నానమ్మా, నేను ఇప్పుడేం చేయాలమ్మా, నీవు నాకు ఎదురొచ్చావంటే. ఆ బిడ్డ అంటుంది, నాన్న నీవు మొక్కుబడి నేను తీరుస్తాను నాన్న, మీరేం దిగులు పడద్దు, మీ మొక్కుబడి నేను తీరుస్తానని అంటుంది. చప్పట్లు కొడదాం ఒకసారి. చూడండి ప్రియులారా, అంత చిన్న బిడ్డ మనసు ఎంత బాగా దేవుని మాటకు లోబడి, దేవునికి ఇచ్చిన మాటను మా తండ్రి ఎక్కడ తప్పిపోతాడో ఆ మాట, నా తండ్రి మాట నేను నెరవేర్చాలనుకుంది. మరి నాకు చలికాళ్ళతో కలిపి నాకు ఒక 2 నెలల కొండ మీద వనవాసానికి పంపించున్నాను. నేను అక్కడికి వెళ్ళి నా కన్యత్వం గురించి నేను ప్రలాపించుకున్న కన్యత్వం సమర్పించుకుంటానని ముందుగానే తండ్రికి చెప్పినది. కొండ మీదకి తన సేవకులతో వెళ్ళినది. చలికాండతో వెళ్ళి 2 నెలలు తండ్రికి ఆ యేసు ప్రభు వారు ఉన్న కొండ మీదకి వెళ్ళి, ఏ కొండ అనుభవాలు ఎన్నో ఉన్నాయి, మనం ఇప్పుడు చెప్పుకునే టైం లేదు మనకి. ప్రియులరా, ఆ కొండ మీదకి వెళ్ళింది చిన్న వయసురాలు. ఆ అమ్మాయికి కూడా ఎన్నో ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు. నేను పెళ్లి చేసుకోవాలా, నాకు భర్త రావాలా, నేను బిడ్డలను కనాలా, నాకు అత్తమామలు ఉండాలా, నాకు సంసారంలో ఎన్నో ఆశలు ఉంటాయి బిడ్డకి. కానీ అవన్నీ ఆశలన్నీ వదులుకొని తన తండ్రి కోరిక తీర్చేదానికి ఈ రోజుల్లో ఎంతమంది తండ్రి కోరిక తీరుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని ప్రేమలో దేవుని బిడ్డగా ఆ బిడ్డను చూసేస్తుంది. వెళ్ళినదే మరి 2 నెలల వనవాసం చేసి వచ్చేసినది, కన్యాత్వం సమర్పించుకొని వచ్చిన తర్వాత తన తండ్రికి చెప్పినది, కన్యాత్వం సమర్పించుకున్నానని. అప్పుడు తండ్రి ఎంతగానో ఏడ్చి ఆ బిడ్డ చేసిన మేలుకు మెచ్చుకొని అసలు ఆ గిలాదు దేశం అంతా కూడా ఆ బిడ్డను ఒక దేవతలాగా సంవత్సరం ఆ బిడ్డకి విందులు చేసి ఒక తిరణాలలాగా ఒక పండగ చేస్తారంట ఆ బిడ్డకి. ఎందుకంటే తన పరిశుద్ధతను కాపాడుకున్నది, పరిశుద్ధాత్మక గుర్తుగా నిలిచినది. ఏ ఆడపిల్ల చేయని సాహసం ఆ బిడ్డ చేసినది. తండ్రి మాటకు కొంతమంది అయితే, నాన్న నన్ను అడిగి చేసావా, నన్ను అడిగి మాట్లాడేవా, నన్ను ఎందుకు అడగలేదు, నీ ఇష్టం నా ఇష్టం ఎందుకు అవుతుంది, నేను నీ ఇష్ట ప్రకారం నేను ఉండను నాన్న, నాకు అవసరం లేదని ఎంతోమంది బిడ్డలు చెప్తారు. కానీ యెఫ్తా కుమార్తె ఎంతైనా గనురాలనుకోవాలా, ఎంతైనా ధైర్యశాలనుకోవాలా, ఎంతైనా ప్రేమ కలదనుకోవాలా. తన తండ్రి మన దేవునికి ఇచ్చిన మాటని ఎక్కడ తప్పుతాడోనని ఆ బిడ్డ కోరిక నెరవేర్చింది. ఎంత గొప్ప జయశీల్ అనుకోవచ్చు ఆ అమ్మాయి ఒక పరిశుద్ధతను కాపాడుకొని బైబిల్లో ఒక ముద్రగా నిలిచిపోయింది ఆ బిడ్డ. ప్రియులారా చూసారా, ఇప్పుడు ఆ శత్రువులు ఎదుట మరి ఆ బిడ్డకి యెఫ్తాకి భోజనం సిద్ధపరిచినట్లుగా నాయకుడైపోయాడు. నీవే అధిపతిగా ఉంటావని చెప్పిన మాటని అదేవిధంగా అతను నాయకుడైపోయాడు. ఒకనాడు శత్రువులుగా ఉన్నారు,
శత్రువులను సైతం మిత్రులుగా చేసే తండ్రి. చూసారు యెఫ్తా విషయంలో ఎంత బాగా చేశారు. నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా, తలరాత ఇంతేనాని తరువాత ఏమవునోనని రేపటిని గూర్చి చింతించుచున్నావా, చింతించకన్నా యేసు మాటను మరిచావా, మారాను మధురంగా మార్చును చూస్తావా, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువ, కరుణించు యేసు నిన్ను ఎప్పుడు విడవబోడు. నీకెవరూ లేరని ఏమి చేయలేవని చులకనగా చూసారా, నిన్ను ఎగతాళి చేశారా, ఊరి నుంచే వెలివేశారా, నువ్వు పనికిరాని దానివన్నారా, బైబిల్ పట్టుకుని వెళ్తుంటే నిన్ను ఎగతాళి చేశారా. యెఫ్తా విషయం చూసుకున్నాం మనం ఇప్పుడు దాకా. తన శక్తిని బలాన్ని నమ్ముకోలేదు, తన కండలను నమ్ముకోలేదు, యెహోవాను ఆశ్రయించాడు. టోబు దేశమునకు వెళ్ళి అల్లరి జనంతో మరి తండ్రి ఎన్నో మాటలు అవమానాలు పడుతూ కూడా తండ్రిని నమ్ముకునే తండ్రి పట్ల తండ్రి వీళ్ళ ప్రేమ వాళ్ళందరికీ చూపించి ఆ ప్రేమను పొందేవాడిగా అయిపోయాడు. అలాగే తన కుమార్తె కూడా చూడండి ఎంత చక్కగా బతికిందో బిడ్డ. తండ్రి కోరిక తీర్చేదానికి తన జీవితాన్ని సమర్పించుకున్నది. ప్రియులారా, మనం ఎంత మాత్రం దేవునికి సమర్పించుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం ఇచ్చారు. 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు తిరిగి లేస్తానని వాగ్దానం చేసిన విధముగా ఆయన లేచి ఉన్నాడు. మగ్దలేని మరియకు కనపడ్డాడు. మగ్దలేని మరియ ఏడుస్తుంది. ప్రతి విషయంలో కూడా ఆమెను చూపిస్తూ ఉన్నది. 7 దెయ్యములు పెట్టిన మగ్దలేని మరియకు మొదటిగా కనపడ్డాడు. మనకు కనపడాలంటే మనం యెఫ్తా వలె ప్రార్థన చేయాలా, మొరపెట్టుకోవాలి. మన శక్తిని, మన బలాన్ని, మన కాడున్న డబ్బుని, అందాన్ని మనం నమ్ముకోకూడదు. యెఫ్తా ఏ విధంగా ప్రభువుని వేడుకొని 20 పట్టణాలు సమూల నాశనం చేశాడు. 1 ఊరు కాదు, 2 ఊరు కాదు, 20 పట్టణాలంటే 12 పట్టణాలను పట్టుకొని, 20 పట్టణాలంటే 20 పట్టణాలను పట్టుకొని సమూల నాశనం చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. 20 పట్టణాలు సమూల నాశనం చేస్తున్నట్లుగా చూస్తాం. ఎంతమంది జనం ఉంటారు, అంతమందిని అమ్మోనీయులందరినీ కూడా గెలిచి ఆయన ప్రభు మాట ద్వారా యుద్ధము యెహోవాదే అని నిరూపించి వచ్చి మరి వారి గిలాదు దేశంలో ఆయన ఇశ్రాయేలు ప్రజలకు మరి అధిపతిగా ఉండిపోయాడు. నిన్ను కూడా ఆయన అధిపతిగా చేయాలనుకుంటున్నావా? నిన్ను కూడా ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశపడుతున్నావా? ఈ క్షణమే ప్రభువును ప్రార్థిద్దాం. యెఫ్తాని గుర్తు చేసుకోండి. మీకు వీలైతే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు కూడా చదవండి. నేను చెప్పిన మాటలన్నీ మీకు అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు బైబిల్లోనే వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక గిలాదు వాడైన యెఫ్తా ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా చివరికి అతనే అధిపతిగా ఉండిపోగలిగాడు. నువ్వు ఎన్నిక లేని వాడని నెట్టివేసిన వాళ్ళే నీవే ఎన్నిక, నీవే రాజువు, నీవే మా మహారాజువి అని నిలబెట్టారు. అలాగే నన్ను కూడా ప్రభువారు నిలబెడతారు. మీరు ఎప్పుడు కూడా ఆలోచించి దిగులు చెందవలసిన అవసరం లేదు. నాకు ఇలా జరుగుతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభువుని అడగండి, ప్రార్థించండి. ఈ క్షణమే ఆయన సన్నిధికి చేరండి. ఆయన సన్నిధిలో కూర్చొని బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకొని న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం చదువుకొని ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.